ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపైన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు ఈ టన్నెల్ ఎప్పుడో పూర్తి కావాల్సిందంటూ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంటే తగినంత జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు నిర్మాణ పనులు ప్రారంభించారంటూ బీఆర్ఎస్ తిప్పికొడుతోంది. మరోవైపు 6 రోజులు గడుస్తున్నా టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిపై ఆశలు అడుగంటుతున్నాయి. పార్టీల మధ్య టన్నెల్ పాలిటిక్స్. ప్రాణాల కంటే ఢిల్లీ పర్యటన ముఖ్యమా అంటూ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫైర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఎస్ఎల్బీసీ పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు చేయడంతో ఆ పార్టీ ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. आपकी गवर्नमेंट ने जीएसआई को कंसल्ट करे बगैर, इंजीनियरिंग एक्सपर्ट्स को कंसल्ट करे बगैर जो प्रोजेक्ट 10-15 साल पुरानी है उसको ऐसे ही शुरू कर दिया लालच में. आज उस वजह से 8 वर्कर वहाँ पे फंसे हुए हैं. किसी को नहीं मालूम वो जिंदा है कि मर गए. आप उनकी देखभाल देखने के बजाय आप क्या कर रहे हो? किसी ब्लेम गेम स्टार्ट कर दिया आपने कि वो जो पिछली गवर्नमेंट थी उनकी गलती है. आज किसी भी तरह एक अटेंशन डाइवर्शन गेम खेल के किसी को बदनाम करना चाहते हैं. मैं बस उनसे इतना ही कहूँगा, जो करना चाहो करो, क्योंकि 15 महीने से आप तो यही करते आ रहे हो, टाइम पास, डिस्ट्रैक्शन डाइवर्शन. మరోవైపు గురువారం శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ దగ్గరకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు పర్యటన కూడా ఉద్రిక్తతకు దారితీసింది. టన్నెల్ లోపలకు అందరినీ అనుమతించకపోవడంతో ధర్నాకి దిగారు. అనంతరం అధికారులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు? గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, ముందుకు పోవచ్చా, పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి. అడిగారా? ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి. ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగా ఉన్నారు. ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు. కాంగ్రెస్ మాత్రం గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ టన్నెల్ పని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది. అయితే ప్రమాదానికి కారణం బీఆర్ఎస్ఏ అని ఆరోపించడం తమ అభిమతం కాదన్నారు మంత్రి జూపల్లి. 44 కిలోమీటర్ టన్నెల్లో 35 కిలోమీటర్ టన్నెల్ ఆల్రెడీ అయిపోయింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ 9 కిలోమీటర్ టన్నెల్ తవ్వి ఉంటే అసలు ఈ ప్రమాదం జరగపోవునో ఏమో. అట్లా చెప్పి దీనికి మీరే కావాలని అంటనా? ఈ 9 కిలోమీటర్లు మీ 10 సంవత్సరాల కాలంలో 7,11 కోట్లు అప్పు చేసి కూడా 9 కిలోమీటర్లు తవ్వలేకపోయింది కదా. మీరు తవ్వలేదు కాబట్టి, మీరు తవ్వి ఉంటే ఈ ప్రమాదం జరగపోవు కాబట్టి దీనికి మీరే కారణం నేను అనవచ్చు కదా. కానీ ఆ మాట అనడం కరెక్టా కాదు కదా. అంటే దీన్ని ఏమంటారంటే రాజకీయ దివాలా కోరుతనం. మరోవైపు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ చేసేవన్నీ గోవెల్స్ ప్రచారమేనంటూ ఆరోపించారు. హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్ని అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా, నా మామైనా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి అక్కడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం 11 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ బృందం తనిఖీలు చేస్తున్నారు. టన్నెల్లో రోజురోజుకి వరద నీరు, బురద పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారింది. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకాలు జరుగుతూ ఉండగా లోపల కార్మికుల ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది.